మంచిర్యాల జిల్లా మందమర్రి కళ్యాణగని సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో పనిచేసే గ్రామీణ డాగ్ సేవకులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్లింగం భూమయ్య, జాఫ్రూల్ ఖాన్, జదపు మంగ శంకరయ్య, రాజన్న జాదవ్, అమూల్ హమీద్ తదితరులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో 6 లక్షల మంది గ్రామీణ డాగ్ సేవలుగా పనిచేస్తున్నామని, గత 30 ఏళ్లుగా తమ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డుల్లో 4 గంటలు పనిని చూపిస్తూ 8 నుండి 10 గంటలు వెట్టి చాకరీ చేయిస్తున్నారన్నారు. తాము రిటైర్మెంట్ అయితే 1,50,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, కనీసం 5 లక్షలకు పైగా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ డాగ్ సేవకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, 8 గంటల పనిని కల్పించాలని, కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు 3వ రోజుకు చేరుకున్నది. దేశవ్యాప్తంగా 6 లక్షల మంది నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము రిటైర్మెంట్ అయితే కేవలం 1,50,000 రూపాయలు ఇచ్చుకుంటూ చేతులు దులుపుకుంటున్నారు. మేము కనుక రిటైర్డ్ అయితే మినిమం 5 లక్షలకు పైన రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. మా పిల్లలకు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలి. మమ్మలను పర్మనెంట్ చేయాలి. మమ్మలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. సమ్మె చేయడానికి 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి సమ్మెకు దిగింది కదా, మరి మీకు ఏంటి అని దిగి వచ్చి దానికి సమాధానం ఇవ్వడం లేదు. ఇంకా సమ్మె కొనసాగిస్తున్నాము. ఇంకా కొనసాగించడానికి మా తోటి కార్మికులు మేము ఉద్ధృతంగా పోరాటం చేస్తామని